నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మన ఓట్లు చీల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కడపలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తున్నామని వెల్లడించిన వివిధ జిల్లాలకు చెందిన వైకాపా స్టార్ క్యాంపెయినర్లు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి విజయశ్రీని గెలిపించాలని ఓజిలి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను కోరిన నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రామానుజాచార్యులకు నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. మన ఓట్లు చేల్చాలని, చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కడపలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వైఎస్ఆర్ కడపలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. వివిధ నియోజకవర్గాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షోలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్ తో కాపురం చేస్తున్నాడని విమర్శించారు. దివంగత నేత రాజశేఖర రెడ్డి చనిపోయి ఇన్ని సంవత్సరాల తరువాత నేడు ఎన్నికల కోసం నాన్న సమాధి దగ్గరకు ఢిల్లీ నుండి వస్తారట. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన కళ్లకు మనం పొడుచుకున్నట్లేనని తెలిపారు. చంద్రబాబును గెలిపించేందుకు ఏపీలో కాంగ్రెస్ రంగప్రవేశం చేసిందని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మన ఓట్లను చీల్చి ఎన్డీఏని గెలిపించడం కాదా అని జగన్ ధ్వజమెత్తారు. చనిపోయింది 2009, నాన్న చనిపోయింది 2009. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాధి దగ్గరికి వస్తారంట, ఇడుపుల పాయకు వస్తారంట, నాన్న సమాధి దగ్గరికి వస్తారట, చూడడానికి వస్తారట, ఢిల్లీ నుంచి వస్తారట. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట, ఎన్నికల వేళ వస్తారట, ఎన్నికల కోసం వస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు మనంతట మనమే భాగస్థులం కామాని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా, ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు సామాన్యులే వైకాపాకు స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల మంది స్టార్ క్యాంపెయినర్లు సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. పేదల ఖాతాలోకి డబ్బులు పడకుండా ఆపిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని పలువురు స్టార్ క్యాంపెయినర్లు పేర్కొంటున్నారు. ఒక్క పిలుపు, లక్షల సైన్యం. నేను మంచి చేశానని నమ్మితేనే నాకు ఓటు వేయండి. మీకు మంచి చేసిన మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా నిలవండి అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఊహించని స్పందన లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 79 లక్షల స్టార్ క్యాంపెయినర్లు సిద్ధం అంటూ ముందుకు వచ్చారు. 5 ఏళ్లలో ప్రతి గడపకు సీఎం జగన్ చేసిన మంచిని వివరిస్తూ ఈ మంచి కొనసాగాలంటే సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలంటూ స్టార్ క్యాంపెయినర్లు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా పలువురు స్టార్ క్యాంపెయినర్లు అనంతలక్ష్మి, జనార్దన్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే
మేము కష్టాల్లో ఉన్నప్పుడు జగనన్న మాకు ఎంతో సాయం చేసినాడు. అది జగనన్నకు కూడా తెలియదేమో మాకు ఇంత సాయం చేసినట్టు. అది ఎందుకు అంటే జగనన్న మాకు చేసిన సాయం జగనన్న గుర్తుండకపోవచ్చు, కానీ ఆ కృతజ్ఞత మేము చూపించాలి కాబట్టి ఈరోజు స్టార్ క్యాంపెయినర్గా మేము రావడం జరిగింది. అదేవిధంగా చాలాసార్లు చెప్తుంటాడు జగన్ సార్, కులం చూడము, మతం చూడము, పార్టీలు చూడము, రాజకీయాలు చూడమని. అది ఏ విధంగా అంటే మా నియోజకవర్గంలోనే ఎగ్జాంపుల్, దానికి స్టేట్కే ఆదర్శమేమో. అది 2019లోన బీజేపీ తరపున ఒక క్యాండిడేట్ మా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగింది. అతని పేరు రంగాగౌడ్. అతను ఒక 8 నెలల క్రితం తను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా తనకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవ్వడం వల్ల లోకల్ ఎమ్మెల్యేని వాళ్ళ కుటుంబం ఆశ్రయిస్తే ఒక్క నెలల్లోనే సీఎంఆర్ఎఫ్ కింద వాళ్ళ కుటుంబానికి డబ్బులు సాయం చేయడం జరిగింది. ఇదే రాజకీయాలకు అతీతంగా ఉంటుందేమో మరి, మేబీ తెలియదు. ఇంతవరకు స్టార్ క్యాంపెయినర్లు 79 లక్షల మంది అయ్యారు నిన్నటి వరకు. ఇంకా దాన్ని పెరగాలని మేము కోరుకుంటున్నాము. అలాగే జగన్ గారు మామూలుగా 660 హామీల్లో కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు ఆయన. మళ్ళీ ఈరోజు వచ్చి ఆయన మేనిఫెస్టో ప్రకటించింది అది జగన్ గారివి, రేవంత్ రెడ్డి గారివి కాపీ కొట్టి ఆయన పెట్టుకున్నారు. ఆయన 2014లో ప్రవేశపెట్టింది రుణమాఫీ చేస్తానన్నారు, చేయలేదు. మహాలక్ష్మి పథకం అని అన్నారు, అది చేయలేదు. ఏది కూడా ఆయన చేయలేదండి. జగన్ అన్న అలా కాదు, చెప్పాడు చేశాడు. అదే మేనిఫెస్టివల్ 2019లోదే తీసుకొచ్చి మళ్ళీ దాని మార్పులు చేర్పులు చేసి 2024లోకి కూడా ఆయన వెళ్తున్నారు. ఇది పేదల పార్టీ, పెత్తందారుల పార్టీ కాదు. ప్రతి పేదవాడు కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉంటారు. సూళ్లూరుపేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తన కుమార్తె నెలవల విజయశ్రీని గెలిపించాలని, ప్రతి కార్యకర్త యుద్ధ సైనికుల్లా పనిచేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. ఓజిల మండలంలోని మానవాళి గ్రామంలో పార్టీ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నంరెడ్డి మసూదన్ రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు సతీష్ కుమార్ నాయుడు, కంకణాల పెంచెల ప్రసాద్ నాయుడు, గోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామం మాదిరి మనవాళ్ళ గ్రామం, ఆయన కూడా ఈ గ్రామానికి వస్తుంది. మేకాలు అందిస్తూ అటు త్రాగునీటి సౌకర్యం అయితేనే, విద్యా వ్యవస్థను నిర్మూలించేదానికైతేనే, విద్యా వ్యవస్థకి తన తోడ్పాట్లు అందిస్తూ ఈ మండలంలో తెలుగుదేశం పార్టీకి నేను అండదండలు ఉంటాను, అందరూ నాయకులతో కలిసిమెలిసి పనిచేస్తానని చెప్పని ముందుకొచ్చేసిన పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు సోదరులు విజయ్ కుమార్ నాయుడు గారికి, అదేవిధంగా గోపాల్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదేవిధంగా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు వంకాయల వెంకటేశ్వర గారికి, వంకాయల మధు గారికి, మల్లికార్జున గారికి, ముసలూరు కమలాకర్ గారికి, అదేవిధంగా నల్లమాకల కమలాకర్ గారికి, మరి అదేవిధంగా శివమణి. అప్పు చేసి తప్పులు చేస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే మన ప్రజా ప్రభుత్వ నిర్ణయమని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణ 2వ డివిజన్ నేతాజీ నగర్లో మహిళలతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి జరగాలంటే శ్రీధర్కు ఓటేసి గెలిపించాలని నాయకులు కోరారు. రాష్ట్రాభివృద్ధి సాధించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి అడుగుకి అడ్డం పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే శ్రీధరన్న మొదటిగా తిరుగుబాటు చేశాడు. ప్రజల కోసం గెలిచిన నేను ప్రజల సమస్యల కోసం నిలబడాలి అని పార్టీని కూడా లెక్క చేయకుండా ప్రజల్లోకి వచ్చి సమస్యల పైన పోరాటం చేశారు. ఈరోజు ఈ ప్రాంతం 6 సంవత్సరాల కింద ఎలా ఉందో అదే విధంగా ఉంది. మీకేసిన రోడ్లు తప్పిస్తే మీకు ప్రత్యేకంగా ఏమీ కల్పించిన వస్తువులు కల్పించిన పరిస్థితి అయితే లేదు. కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న మన ఇళ్లకన్నిటి కూడా ఉచితంగా నీటి సౌకర్యం ఇస్తారు. బ్లూ ట్యాప్లు ఏర్పాటు చేసి వాటర్ సప్లై ఇస్తారు. అదేవిధంగా అండర్ డ్రైనేజీ, ఈ ఏరియాలో దోమలు ఎక్కువగా ఉంటాయి, అదేదో పొగ చల్లితే పొగ తప్ప పోని పరిస్థితి ఉందనుకుంటాను. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేస్తారు. కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ఇల్లు లేని ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా గృహాలు కల్పించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడుతుంది. ఇప్పటికే బాబా అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా ఓటుకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు.
ప్రజల గురించి ఆలోచించే నాయకుల్ని గెలిపించండి. నా రూరల్ అభివృద్ధి కోసం పాటుపడతారని పదే పదే నిర్ణయిస్తున్నారు శ్రీధరన్న. మనందరం కూడా ఆయనకు మద్దతుగా గెలిపించాల్సిన బాధ్యత ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఇది జనసేన, అది S6 లో సూపర్ 6 అనుకుంటా, S6 ఫ్లెక్స్ లో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పెట్టాలి. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం దువ్వూరు, గాంధీ జనసంఘం, పెరమన, జంగల దొరువు తదితర గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో మాజీ మంత్రి మరియు ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, బీజేపీ సీనియర్ నాయకులు కర్ణాట ఆంజనేయ రెడ్డి, మెట్టకూరు ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మే 13 జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేయాలని ప్రజలను కోరారు. ఎక్కువ ముస్లిం మైనారిటీలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మరి ఈనాడు ఎక్కువగా ఆలోచిస్తున్నది ఉమ్మడి కమిటీ, ఈ ఉమ్మడి యొక్క కూటమి ఏదో నష్టం జరుగుతుంది అనేటువంటి మాట వైసీపీ నాయకులు చెప్తున్నారు. నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, రాజ్యసభ సభ్యుడు వైసీపీ పార్టీ ఆయన ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే కోర్టుకు పోయింది ఆయన, ఇవ్వడానికి లేదని. తెలుగుదేశం పార్టీ కాదు వెళ్ళింది, ఈ ఆర్ కృష్ణయ్యే వెళ్ళాడు. ఆయన ఇప్పుడు వైసీపీకి రాజ్యసభ ఎంపీ. మరి ఉన్నటువంటి వాస్తవాలు ఎలా ఉంటే తెలుగుదేశం గెలిస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని చెప్పి ఒక ప్రబుద్ధుడు ఇవాళ వైసీపీ ఎంపీగా నిలబడ్డటువంటి వ్యక్తి మా మీద అభాండాలు వేస్తున్నాడు. బహుశా ఆయన తయారు చేసేటువంటి విషపూరితమైన మద్యం వాసన, దాంతో ఆయన మతి భ్రమించుంటుంది. ఇటీవల కాలంలో ఎక్కడో ఏసీ రూముల్లో కూర్చొని మద్యాన్ని నమ్ముకుంటున్నటువంటి వ్యక్తి ఇవాళ జనంలోకి వచ్చేటప్పటికి ఈ వాసన ఆ వాసన అంతా కలిపి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. నేను అందుకే గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రామానుజాచార్యుల తిరునక్షత్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజుల స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రిత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద. తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మన ఓట్లు చీల్చాలని చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందంటూ కడపలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగనన్న అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్తున్నామని వెల్లడించిన వివిధ జిల్లాలకు చెందిన వైకాపా స్టార్ క్యాంపెయినర్లు. మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి విజయశ్రీని గెలిపించాలని ఓజిలి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓటర్లను కోరిన నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు. వైభవంగా పల్లకీ సేవ. గూడూరులో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రామానుజాచార్యులకు నిర్వహించిన పల్లకీ సేవలో విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.